మేడం ఈ మధ్య కాలంలో కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్ వెయిట్ గెయిన్. అది ఆడవాళ్ళలో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు విపరీతంగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. అసలు ముఖ్యంగా ఇలా వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే మెయిన్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అండి. చాలా మందికి లైఫ్ స్టైల్ అంటే మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం అండ్ జాబ్స్, సాఫ్ట్‌వేర్ ఒకటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నమాట. అంటే హ్మ్. ఒకటే దగ్గర కూర్చొని వర్క్ చేయడం అండ్ ఫుడ్స్ కూడా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడము. సో, ఇలాంటివి అన్ని అన్‌హెల్తీ హ్యాబిట్స్ వల్ల అండ్ మెయిన్ స్లీప్ కూడా అట్‌లీస్ట్ మనకి 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. స్లీప్ లేకపోవడం వల్ల చాలా మందికి ఇంకా స్ట్రెస్, హ్మ్. యాంగ్జైటీ వాటి వల్ల గూడా చాలా మంది వెయిట్ గెయిన్ అవుతున్నారు. హ్మ్. ఈ ఓవర్ వెయిట్ అవుతున్నాం అనేదాన్ని ఎలా గుర్తించాలి? దానికేమైనా సింప్టమ్స్ ఉంటాయా? యాహ్! అండి. ఉంటాయి. అంటే మనకి షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ ఉంటది. అండ్ స్వెట్టింగ్ ఉంటుంది. స్కిన్ ఇష్యూస్ ఉంటాయి. అంటే స్కిన్స్ మధ్య మధ్యలో ఫోల్డింగ్స్ పడుతూ ఉంటాయి. ఇంకా మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. అండ్ స్నోరింగ్ ఉంటుంది. లేజినెస్ ఉంటుంది. ఓకే. ఓకే. అదే విధంగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మరి ఎలాంటి డైట్ తీసుకోవాలి? వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు మనం బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. అంటే పోర్షన్ కంట్రోల్స్ వైపు తీసుకోవాలి. అంటే నేను ఎగ్జాంపుల్ ఒక డైట్ మీకు హ్మ్. ఎలా తీసుకోవాలి అనేది. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే కొన్ని డ్రింక్స్ ఉంటాయండి. అంటే అవి జీరో క్యాలరీ అన్నమాట. లో క్యాలరీ డ్రింక్స్ అంటారు వాటిని. ఎగ్జాంపుల్ ఇప్పుడు జీరా వాటర్, జీలకర్ర ఉన్నాయనుకోండి. జీలకర్ర వాటర్ ఆర్ జింజర్ లేదంటే దాల్చిన చెక్క వాటర్, లేదంటే బ్లాక్ పెప్పర్ వాటర్ ఇవన్నీ అంటే మీరు ఒక 3, 4 డేస్‌కి ఒక్కొక్కటి వాడుకోవచ్చు. ఒక 250 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో ఇవేసేసి కొంచెం కొంచెము అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వాడుకోండి అన్నీ కాదు. అంటే ఏసేసి అలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? అంటే ఆ! ఇప్పుడు సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ అసలేమి ఉండవండి. దీనివల్ల అంటే ఇప్పుడు మీకు అనిపించొచ్చు. నేనిప్పుడు జీరా వాటర్ తాగండి అంటే, ఆ జీరా ఏముంది? జీరా జస్ట్ జీలకర్రే కదా! హ్మ్. కాకపోతే అదే కొన్ని మ్యాజిక్స్ అన్నమాట. కొన్ని వండర్‌ఫుల్ అంటే మనకి తెలియని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ మన బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి అవి. అండ్ బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని ఫ్లష్ ఔట్ చేస్తాయి. మన బాడీలో ఉన్న ఫ్యాట్‌ని బర్న్ చేస్తాయి. అంటే దానికి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఆ వాటర్ అనే దానికి. ఓకే. ఎర్లీ మార్నింగ్ మనం ఎంప్టీ స్టమక్‌తో తీసుకున్నప్పుడు మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి అవి. ఓకే. నెక్స్ట్ ఈ తర్వాత సోక్ చేసిన నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవాలి. అంటే ఆల్మండ్స్ వెయిట్ లాస్ అవ్వడానికైతే ఒక 3 ఆల్మండ్స్, ఇంకా వాల్‌నట్స్ ఒక 2, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ అన్ని టైప్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అవన్నీ నైట్ సోక్ చేసుకున్నవి తీసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కి మాత్రం మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకేమవుతదంటే రోజంతా గూడా క్రేవింగ్స్ ఉండవు. పొట్ట మంచి నిండిన ఫీల్ ఉంటుంది. అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. నెక్స్ట్ 1 అవర్‌కి ఆకలైపోతూ ఉంటది. సో, అవును. అలా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు డే అంతా గూడా మంచి ఎనర్జీ ఉంటుంది. అండ్ క్రేవింగ్స్ ఉండకుండా వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎగ్జాంపుల్ బేసన్ చీల, పెసరట్టు, 2 ఎగ్ వైట్స్ అలా బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకోవచ్చు. నెక్స్ట్ 11:30 అప్పుడు ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. లైక్ జామ పండు, పపాయ, ఇంకా గ్రేప్స్ ఇలా ఏదో ఒక ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్స్. సీజనల్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మీకు మోర్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. నెక్స్ట్ లంచ్‌కి 1-2 అప్పుడు మీరు సలాడ్ తీసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ సలాడ్ తీసుకుంటే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సలాడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ అంతే ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ ఎప్పుడైనా మనము ఎక్కువ ప్రిఫర్ చేయాలి వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ ఒక పప్పు తీసుకోండి. ఆకుకూర పప్పు అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రూట్స్ కూడా వెజిటబుల్స్ కూడా మీరు సీజనల్ వైస్ ప్రిఫర్ చేస్తే ఇంకా మోర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వెజిటబుల్స్‌లో కూడా వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ ఉంటాయి. లైక్ హ్మ్. క్యాబేజ్, మష్రూమ్ అలా. ఆ వెజిటబుల్ మీరు రైస్ అది కూడా క్వాంటిటీ చూసుకోవాలి. ఇప్పుడు 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే సేమ్ రైస్ ఎంత తీసుకుంటారో కర్రీ కూడా అంతే తీసుకోవాలి. నెక్స్ట్ ఓకే. ఒక కప్పు కర్డ్ తీసుకోండి. నెక్స్ట్ స్నాక్స్‌కి 4:30 అప్పుడు మంచి హెల్తీ స్నాక్ అంటే స్ప్రౌట్స్ కానీ, శనగలు బాయిల్ చేసినయి కానీ, అవి గూడా సీజనల్ చూసుకోవచ్చు. మీరు కార్న్స్ వచ్చినప్పుడు మొక్కజొన్న కంకులు, స్వీట్ పొటాటోస్ అలా ఏమైనా మకానా అవి గూడా పోర్షన్ కంట్రోల్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు డిన్నర్ మాత్రం ఎర్లీ డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. 7-8 అప్ మ 2 టైమ్స్ మీరు ఫుడ్డే తీసుకుంటారు కాబట్టి, ఇప్పుడు ఒకసారి అనేది తీసుకుంటే మీకు వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. వెజిటబుల్ సలాడ్ లాగా అలా ఏమైనా. ఓకే. ఓకే.